హాయ్ హైరా దిస్ ఇస్ లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు నేడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠకు తెరలేపుతున్న అంశం. 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం వేటు వేస్తారా లేదా గట్టున పడేస్తారా అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇక మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై పిటిషన్లు ఉండగా ముందుగా 5 నిర్ణయం తీసుకోవడం ఆసక్తి రేపుతుంది. ఇక ఈ నెల 18 లోపు నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు స్పీకర్కు గడువు కూడా విధించింది. న్యాయపరమైన ఒత్తిళ్ల మధ్య సభాపతి తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను ఏ దిశగా నడిపిస్తుందో అన్నది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇక నెక్స్ట్ మనం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ చూసుకుంటే తెలంగాణ గ్రామీణ రాజకీయాల్లో నేడు కీలక ఘట్టం. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక గ్రామాల భవిష్యత్తు నిర్ణయించే ఈ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఇక పోలింగ్ సజావుగా సాగేందుకు ఎన్నికల కమిషన్ కట్టుదిరిమిన ఏర్పాట్లయితే చేసేసింది. ఇక భద్రతా వర్గాల పర్యవేక్షణ, వీడియో నిఘా అన్ని చర్యలు అమల్లో ఉన్నాయి. ఎవరికి అధికారం దక్కనుంది, గ్రామ రాజకీయాలు ఎవరికి మాట నెగ్గనుంది అనేది పోలింగ్ ముగిసిన తర్వాతే మనకు తేలనుంది. ఇక ఆస్ట్రేలియా ఉగ్రదాడికి సంబంధించి అండ్ హైదరాబాద్ మూలాలు, ఆస్ట్రేలియాలో జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్ మూలాలు ఉన్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చకైతే దారితీస్తున్నాయి. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా మూలాలు హైదరాబాద్కే అంటుకుంటున్నాయా? ఇక తెలంగాణ ఉగ్రవాదులకు డెన్గా మారుతుందా లేదా ఇది వ్యవస్థ వైఫల్యమా? ఎంతమంది ఉగ్రవాదులు ఇక్కడ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు? నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? ఈ ఆరోపణలు నిజమైతే భద్రతా వ్యవస్థలు మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మనం కిషన్ రెడ్డి అసహనం అండ్ మోదీ మీటింగ్ బీజేపీ ఎంపీల వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలను తిట్టలేదని కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేయడంపై కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. మీడియాకు లీకులు ఇచ్చిన వారిని మెంటల్ గాళ్ళు అని వ్యాఖ్యానించడం రాజకీయంగా దుమారం రేపుతుంది. ఇక సమావేశ వివరాలు బయట పెట్టొద్దని ప్రధాని చెప్పినా పట్టించుకోలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. అయితే మోదీ నిజంగా కోపగించుకున్నారా లేదా అన్న విషయాన్ని మాత్రం కిషన్ రెడ్డి స్పష్టంగా చెప్పలేదు. అసలు ఆ రోజు మీటింగ్లో ప్రధాని సీరియస్ అయ్యారు. తెలంగాణ బీజేపీపై అధిష్టానం అసంతృప్తిగా ఉందా అన్న సందేహాలకు కిషన్ రెడ్డి వ్యాఖ్యలే బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల సమీక్ష. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక సంకేతాలు ఇస్తున్నాయి. ఎక్కడ అధికార పార్టీ బలం చూపిందో, ఎక్కడ విపక్షాలు గట్టి పోటీ ఇచ్చాయో ఫలితాలు స్పష్టంగా చెప్తున్నాయి. గ్రామ స్థాయిలో నాయకుల పనితీరుపైనే ఓటర్లు తీర్పిచ్చినట్టు కనిపిస్తుంది. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఈ ఫలితాలు రిహార్సల్స్లా మారాయి. మరి గ్రామ పంచాయతీ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల దిశను ఏ మేరకు మార్చబోతున్నాయో ఇప్పుడంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ ముందున్నాను. కీప్ వాచింగ్ మై యాంకర్ అఫీషియల్ న్యూస్ అండ్ కీప్ వాచింగ్ మై ఇన్స్టా ఫేస్బుక్. ఫాలో మై ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ అండ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ మీ యాంకర్ సోనీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మినిట్ టు మినిట్స్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మై న్యూస్. థ్యాంక్ యూ ఆల్.